దేవుడా, ఓ మంచి దేవుడా, ఫ్లైట్ మిస్ అయిపోయిందేవా, త్వరగా చెప్పేయండి. పూజా వెట్ సుబ్రహ్మణ్యం అనేది ఒక 70mm ఐమాక్స్ మూవీ లాగా అయిపోయింది నాకైతే. అంటే బేసికలీ మై లైఫ్ ఈజ్ వెరీ సీరియస్. అంటే సీరియస్ అంటే ఏం లేదు, బాగానే ఉంటుంది. కానీ అసలు వచ్చినప్పటి నుంచి ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. అసలు ఇది లవ్ మ్యారేజ్, వాళ్ళంతకు వాళ్ళే ఈ కాలంలో. సో దే ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ యంగర్ జనరేషన్. ఎవరికి పేరెంట్స్కి కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఏ టెన్షన్ లేకుండా మొత్తం వాళ్ళే అరేంజ్ చేసుకోవడం అనేది ఫస్ట్, ఇంక్లూడింగ్ ఈవెన్ క్యాబ్ బుకింగ్ దగ్గర నుంచి కూడా. సో దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే పెద్దవాళ్ళు తల్లి తర్వాత తల్లిదండ్రులు లాంటి బావ అక్క ఉన్నప్పుడు వాళ్ళు చూసుకున్నారు. కానీ బట్ యాజ్ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు దే ఆర్ వెరీ మెచ్యూర్లీ దే మేడ్ వెరీ గుడ్ డెసిషన్స్. అయితే ప్రతి ఒక్క చిన్న చిన్న ఈవెంట్, అసలు ఆ తాళి కట్టేటప్పుడు పూజ ఇచ్చిన ఎమోషన్స్ ఇది ప్రైజ్లెస్. నేను ఎన్నో మ్యారేజెస్ అటెండ్ అక్కడే ఆనందము, ఆనంద బాష్పాలు, నవ్వు, ఏడ్పు, ఇవి అసలు అయితే నేనైతే నిజంగా ఎడ్ చేసాను. నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. నేనైతే ఎడ్ చేసినాను అంతా తీసుకుంటానే అంతగా. అసలు ఐ వెరీ ఇంప్రెస్డ్. అంటే ఒకవేళ సినిమా రేటింగ్ ఇస్తారు కదా, అయితే 5కి 5 కాదు, 5కి 10 ఇవ్వాలి యాక్చువల్గా. అయితే ఇక 10 ఇవ్వలేదు కాబట్టి 5కి 5 ఇస్తున్నాను. అండ్ ఐ మెట్ సో మచ్. అంటే ప్రతి ఒక్కరు నాకు ఇంత క్లోజ్ అయిపోయారంటే అసలు నేను ఇక్కడే పుట్టానా, ఇక్కడే ఇంట్లోనే పుట్టానా అనిపించింది నాకైతే. అండ్ రైట్ ఫ్రమ్ అసలు అయితే ఇంకా మన ప్రియాంక దగ్గర నుంచి కూడా. ప్రియాంక అయితే ఒక 2-3 డేస్ ఎవరితో అసలు ఒక సౌండ్ కూడా వెళ్ళాను నేను. తర్వాత బాగా కలిసిపోయింది మాతో ఇప్పుడు. సో మాతో పాటు టూర్కి వచ్చి ఆల్ ర్యాన్ టుగెదర్. అంటే మేమంతా యంగ్స్టర్స్ కాబట్టి. సో ఇప్పుడు అయితే ఇప్పుడు మ్యారేజ్ ఇంతవరకు చేసుకోవాలనే ఉద్దేశం లేకుండే, కానీ వీళ్ళని చూసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా. ఇట్లనే చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి, మళ్ళీ మీరే రావాలా. మామ చాలా సజెషన్స్ ఇస్తూ, అంటే నాకు తెలీదు మన అర్చన శ్రీమంతం కూడా జరిగిందని, బట్ వెరీ గుడ్ థింగ్. అది ప్లాన్ చేసి తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళ డాడీ దగ్గరికి కూడా తీసుకెళ్ళి అది అక్కడ తీయడం అనేది, అది ఇంత ప్రాసెస్లో ఈ టెన్షన్లో అది మనకు థాట్ రాకపోవచ్చు. సో వీళ్ళు చూడాలా, ఈ సందడి చూడాలని ఆయనకు కూడా అది చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అదే అంటే వెరీ ఆ లవింగ్ హార్ట్ ఉంటేనే అది ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది. అండ్ దట్ కుడోస్ మామ. మా కొత్త మామ, కొత్త అత్త, సినిమా హీరో అమరీష్ పురి అండ్ ప్రత్యూష. ఆమె పోయింది. ఆమె ఎవరు, మన పుష్ప హీరోయిన్ ఎవరు, రష్మిక. ఇక్కడ అనుష్క అండ్ సాయి పల్లవి మిక్స్. ఇంకా మా మరదలు కూడా షీ టుక్ సో మచ్ టైం. అంటే చాలా ఇన్ని రోజులు ఉంది నవ్వుతా హ్యాపీగా. అసలు అయితే జల్ అయిపోయింది. ఎక్కడో వేరే చోట ఉన్నామని లేకుండా సో ఓన్ ఇది మా ఫ్యామిలీ అన్నట్టుగా. అలాంటిది ఒక డాక్టర్. ఇప్పుడు పెళ్ళి అయితే మొగుడు కూడా అవర్లీ పే చేసి టైం తీసుకోవాలన్నారు మాట్లాడేకి. ఎందుకంటే వాళ్ళకు ఆపరేషన్ అంటే వెంటనే కాల్ వస్తుంది, పరిగెత్తారు. అందుకే నాకు డాక్టర్స్ అంటే భయం. అయినా కానీ షీ ఈజ్ ఎ వెరీ నైస్ గర్ల్. ఎవరికి నాగా డాక్టర్ భయం పోయింది, ఫ్యామిలీ కూడా టైం ఇస్తుంది అని అర్థమైంది. వెరీ గుడ్. తర్వాత మా అక్క இது சொல்லுங்க సన్నీకి చాలా థ్యాంక్స్. నేను అత్త చెప్పాను చెప్పు, ఎందుకంటే తను సడన్గా ప్లాన్ చేసి ఎలాగైనా ఎంత దూరం వచ్చాడు ఎఫర్ట్ తీసుకొని. వాళ్ళకి జాబ్ ఉంది, నైట్ షిఫ్ట్ అంతా డ్యూటీలో పని చేస్తున్నాడు. అయినా తను ఎలాగైనా టైం ఇది చేసి ఇక్కడికి వచ్చేసి ఒక్కరోజైనా టైం మాతో అటెండ్ చేసేసి వెళ్ళిపోయాడు. అయినా అదే నాకు చాలా హ్యాపీ. సన్నీ వచ్చాడు, మాతో మ్యారేజ్లో పార్టిసిపేట్ చేశాడు, వచ్చేసి అటెండ్ చేసి వెళ్ళాడు. దానికి థ్యాంక్స్ ఇచ్చాడు.
సో జయశ్రీ పిన్ని గురించి చెప్పాలంటే అంత కామ్, పక్కన ఇక్కడ ఎర్త్క్వేక్ జరుగుతుంది, షీఈ్ వెరీ కామ్ అంతా. ఎందుకంటే బంగారం లాంటి కూతుర్ని కనుక టెన్షన్ ఏముంటుంది. సో వాళ్ళే వాళ్ళ 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 భర్తలు చూజ్ చేసుకున్నారు, వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. బట్ షీఈ్ యువర్ వెరీ లక్కీ అంటే ఇలాంటి కూతురు పన్నందుకు. ఇలాంటి కూతురు చూస్తే మళ్ళీ కూతురు కనాలనిపిస్తుంది అందరు ఎవరికైనా. మా పిన్ని ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కానీ మా చెల్లి పెళ్ళికి కూడా షీ కేమ్ టు ఆల్మోస్ట్ శ్రీలంక, అదేంటి ఊరు తంజావూరు నుంచి మా చెల్లి పెళ్ళి కూడా చేసింది కుంభకోణంలో వచ్చి ఆమె సపరేట్గా మా చెల్లికి ఇంకా మాకు అమ్మ లేరు అప్పటికి, అమ్మ రాలేని పరిస్థితి. ఆ టైంలో కూడా తను మా అమ్మ స్థానంలో ఉండి పెళ్లి చేసింది. సో ఇక్కడ కూడా మీరు తన పార్ట్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి అంత సందేశందరిగా చేసింది. అండ్ ఎస్పెషలీ దిస్ మ్యారేజ్ ఈజ్ ఎ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలా. ఇట్లా న్యూ జనరేషన్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టి అంత హై హంగామా చేయకుండా బాగా జరిగింది. డీసెంట్ ఇన్వెస్ట్మెంట్, బట్ మెమరీ ఫర్ ఎవర్ అనమాట. ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్యం ఐ షుడ్ బి వెరీ హైలీ థ్యాంక్ఫుల్. ఎవడరా వీడు కొత్తోడు అని టెన్షన్ పడకుండా అది ఎంత కామన్ అంటే సుబ్రహ్మణ్యం కూడా. సో ఫోటో సెషన్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి మ్యారేజ్కి ఇది మ్యారేజ్ అయిపోయింది, మామూలు మ్యారేజ్కి వెళ్తే భోంచేస్తాం వెళ్ళిపోతాం కదా, ఇది ఎలా కాదు. అది ఉంది, తర్వాత సైట్ సీయింగ్ ఉంది, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ A to Z. ఫుడ్ బయట తినడానికి లేదు, అదొక్కటి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫుడ్ మేము అక్కడి నుంచి ఫుడ్ ఇడికి తిని రావాలా, పాపము ఆయన టెన్షన్ పడతాడు. మీరు తినకపోతే పనిష్మెంట్ అంటే ఆయనకి, అది చెప్పలేకపోతున్నాడు. మాకు ఆకలి కాకుండా కానీ మేము తిన్నాము. సో మా సాక్రిఫైసెస్ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. బట్ అది ఒకటి ఎవ్రీ ఫుడ్ కూడా. సో నార్మల్లీ మాకు క్రిస్టియన్ మ్యారేజెస్లో ఈ బిర్యానీ మటన్ గిటన్ అంతా కచరా అంతా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ స్మూత్. రైస్ కూడా సాఫ్ట్గా. నేను ఎవ్రీ సింగిల్ ఐటమ్, జామున్ కూడా నేను ఐ ఏట్ లైక్ 6 జామున్స్. ఐస్ క్రీమ్ కూడా నచ్చింది, అన్నీ A to Z. అసలు నాకు నచ్చలేదంటే ఇక్కడ ఏం లేదు. మన కుక్క కూడా నాకు బాగా ఫ్రెండ్ అయిపోయింది, నా పేరు. సో ఎక్సెప్ట్ అక్కడ ఒక ఆక్స్ కట్టేశారు, నేను వాటర్ ఉన్నాయని జంప్ చేస్తే అది భయపడి పోతూ ఉంటే. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లా వెళ్ళాలో అది చూసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ ఏ ఫన్ ఫీల్డ్ హాలిడే లాగా అయిపోయింది. మళ్ళీ మనం ఎక్కడికో బ్యాంకాక్ లేకపోతే కూర్గు, ఊటీ అట్లా వెళ్తాము. ఆ ఊటీ అయిపోయింది. బట్ సో ఇట్ వాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యారేజ్ కమ్ హాలిడే కమ్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఓపిక విన్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్.